అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనము అతి భయంకరమైన ఫారెస్ట్కి అనేది వచ్చున్నాం. మేము జీవాలు మేకల పాడు మేపుకుంటా ఈరోజు మనం దీని గురించి తెలుసుకుందాం. ఇది మన ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయం పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దీనిని మామూలుగా సాధారణంగా మా మాతృభాషలో పొడపత్రి ఆకు అనేసి అంటాం. బాగా పరిశీలించండి వీటి ఆకులు. ఇదో అక్కడ ఉండేది కూడా ఆ ఆకే ఆడిపోతున్నావు చూడు, తీకే అది మీకు కనబడుతుందో లేదో బాగా పరిశీలించండి. అది కూడా పొడపత్రి ఆకే. ఇది ముఖ్యంగా మన ఆరోగ్య ప్రయోజనానికి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఇప్పుడు సాధారణంగా సమాజంలో ముక్కల్లో నుంచి బ్లడ్ కారుతూ ఉంటుంది. సాధారణంగా పిల్లకాయలకి ఒక 7-8 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల లోపల పిల్లకాయలకి అటుమింటి వాళ్ళకి ఏం చేయాలంటే, ఒక అంత మాత్రం ఆకు దుసుకొని బాగా దంచుకొని, బాగా ఒక 3 ఉంట్లు అయ్యేట్టుగా దంచుకొని, దీంతో పాటు తాటి కలకండ కలిపి దంచేసి 3 ఉంట్లుగా పెట్టి పొరగడపన ఎవరికైతే బ్లడ్ కారుతూ ఉంటుందో వాళ్ళకి కానీ 3 ఉంట్లు తినిపించినామంటే, ఈ విధంగా 3 ఉంట్లు ఒక నెల రోజులు తినిపిస్తే ఆ ముక్కల నుంచి బ్లడ్ కారడం అనేది వాళ్ళకి నిలిచిపోవటం అనేది జరుగుతుంది. దానిని మేము మాతృభాషలో అల్లుముక్కు అనేసి అంటాం. వాళ్ళకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి సాధారణంగా పొడలు అనేది వస్తూ ఉంటాయి. అక్కడక్కడ తెల్ల పొడలు కానీ నల్ల పొడలలో ఏదో రకాల పొడలు వస్తూ ఉంటాయి. వీటి ఆకును బాగా దూసుకొని బాగా ఎండపెట్టి చూర్ణం చేసి రోజుకొక స్పూన్ మనం వేడి నీళ్ళల్లో వాడుతూ వస్తే మనకి ఆ పొడలు అనేది కూడా నయం కావడం అనేది జరుగుతుంది. ఇది పొడపత్రాకు. అదేవిధంగా మేకలు కానీ గొర్రెలు కానీ ఇష్టపూర్వకమైన ఆహారం ఇది. నెక్స్ట్ ఈ చూర్ణాన్ని మనం వాడుతూ వస్తే వేడి నీళ్ళల్లో మనకి బీపీ కానీ షుగర్ కానీ కంట్రోల్గా ఉండడం అనేది జరుగుతుంది. ఇటువంటి ఆకు ఇది. నెక్స్ట్ వచ్చి ఈ విధంగా బీపీ షుగర్కి బాగా కంట్రోల్గా అవుతుంది. మన ఆహారం కూడా బాగా తీసుకోవడం అనేది జరుగుతుంది. మనకు ఆకలి కూడా బాగా పుడుతుంది వీటి చూర్ణాన్ని కానీ పచ్చాకులు కానీ మనం తింటా వస్తే. నెక్స్ట్ వచ్చి ఈ విధంగా మన ఆరోగ్యానికి మంచిది, కొన్ని రోగాలకు కూడా ఉపయోగపడటం అనేది జరుగుతుంది. ఇది పొడపత్రాకు. బాగా పరిశీలించండి. ఒక వ్యాధికని కాదు, మన టోటల్ ఆరోగ్యానికి పూర్తిగా మనం ఆరోగ్యకరంగా ఉండటం అయ్యా. ముఖ్యంగా ఈ పొడపత్రాకు అనేది మనకి అకస్మాత్తుగా గాయాలు తగిలినాయి అనుకో, మాకు ఎక్కడన్నా అడవుల ప్రదేశంలో గాయాలు తగిలిన చోట మేము ఏం చేస్తామంటే వీటి ఆకులని బాగా దుసుకొని బాగా నూరి వీటి పసరిని గాయాలు తగిలిన చోట పెట్టి కట్టుకోవడం అనేది, ఒక గుడ్డతో కట్టుకోవడం అనేది జరుగుతుంది. అప్పుడు కట్టుకున్న 3వ రోజు లేదా 4-5 రోజులకంతా ఆ తగిలిన గాయాలు కూడా నయం కావడం అనేది జరుగుతుంది. ఇటువంటి మూలిక ఇది ఈ పొడపత్రాకు అనేది. ఇంత విధంగా గాయాలకు కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన విషయం, సమాజంలో అందరికీ కూడా వస్తూ ఉండే వ్యాధి ఏదంటే గజ్జి కానీ తామర కానీ వస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలంటే ఈ పొడపత్రాకును తెప్పించుకునేసి బాగా నూరి ఇందులో కొద్దిగా కస్తూరి పసుపు వేసి బాగా నూరి ఎక్కడైతే గాయాలు ఉంటాయో ఆ గజ్జి తామర తగిలి ఉంటుందో ఆ ప్రదేశంలో బాగా పూసుకున్నట్లయితే, పూసుకొని మరుసటి రోజు స్నానం చేసినట్టయితే, ఈ విధంగా సాయంత్రం కానీ స్నానం చేసినట్టయితే కరెక్ట్గా లెక్కేసుకోండి, 7-8 రోజులకంతా ఆ గజ్జి తామర అనేది ఈ విధంగా ఈ పొడపత్రాకును మా మేకలకు కానీ గొర్రెలకు కానీ ఒక అమ్మోరు అనేది రావడం అనేది జరుగుతుంది. అమ్మోరు అంటే నోటు పైన పుండ్లుగా ములిసిపోవడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే వీటి ఆకును బాగా దూసుకొని దీంతో పాటు ఉప్పు కలేసి కొద్ది కస్తూరి పసుపు వేసి బాగా నూరి ఒకటి మూతులకి పోయటం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేసినామంటే
కరెక్ట్గా అవుటికి గడ నయం కావడం అనేది జరుగుతుంది. మేకలకు గడ దానికి ఉపయోగపడుతుంది పొడపత్రాకు అనేది. పొడపత్రాకు అనేది కఫం, వాతం, విషాలను తగ్గించడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ వచ్చి పొడపత్ర ఆకుల రసం తాగితే గ్యాస్ కానీ, అలర్జీ కానీ, పొట్టనొప్పి కానీ ఇవి ఉన్నా కూడా వెంటనే తగ్గటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఎవరు వాడాలంటే డయాబెటీస్ ఉండేవాళ్ళు ఆకుల కషాయం తాగితే వాళ్ళ శరీరంలో చక్కెర స్థాయిలు అనేది నియంత్రించడం అనేది జరుగుతుంది. అది కూడా పొడపత్ర ఆకుల కషాయాన్ని కూడా మీరు వాడాలనుకుంటే ఒక ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకొని వాడండి. నెక్స్ట్ వచ్చి మధుమేహానికి సహాయం చేస్తుంది. మన శరీరానికి రోగ నిరోధక శక్తిని అనేది పెంచుతుంది. మన శరీరానికి బలాన్ని ఇస్తుంది. నెక్స్ట్ వచ్చి జలుబున్న దగ్గున్న వెంటనే తగ్గడం అనేది కూడా జరుగుతుంది. పొడపత్ర ఆకుల రసము ప్లస్ కొబ్బరి నూనె కలిపి తలకి రాస్తే మన జుట్టు రాలడం కూడా జరగదు. మన జుట్టు బాగా దృఢంగా ఉండటం అనేది జరుగుతుంది. ఈ పొడపత్ర ఆకుల కషాయాన్ని ఏ విధంగా తయారు చేసుకొని వాడాలంటే ఒక 10 ఆకుల వరకు దుస్సుకొని వాటిని నీటిలో వేసేసి నానబెట్టి ఆ నానబెట్టేది కూడా ఎంచోమంటే ఒక 12 గంటల వరకు నానబెట్టి ఆ నీటిని వడగట్టి కానీ మనం తాగితే మనకి ఇన్ని రకాల వ్యాధులు అనేది మనకు దూరం కావడం అనేది జరుగుతుంది. ఆ విధంగా వాడచ్చు. లేకపోతే పొడపత్ర ఆకులను బాగా నూరేసి పేస్ట్ మాదిరి వేసేసి ఆ రసాన్ని పిండుకొని దాంట్లో కొద్దిగా తగు మాత్రం తేనెని కలుపుకొని తిన్నా కూడా మనకి ఆరోగ్యకరంగా ఉండటం అనేది జరుగుతుంది. దీనిని ఎవరు వాడకూడదంటే చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, ఇతర వ్యాధులకు మందులు వాడేవాళ్ళు దీన్ని వాడకూడదు. ఇటువంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు చూడాలంటే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ వచ్చి మరొక మొక్కతో రేపు మరొక మొక్కతో మనందరూ ఒకటవుదాం. నమస్కారం.